లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల ఏమీ ప్రయోజనం? ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు భూమి మీద నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, తలదాచుకోవడానికి ఇల్లు ఉండొచ్చు, వెళ్ళడానికి కారు ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు. అడుగుతున్నాను, నువ్వు మరణించిన తరువాత పరలోకంలో తలదాచుకోవడానికి కొంచెం స్థలం ఏమన్నా సిద్ధపరచుకున్నావా? కొంచెం స్థలము సిద్ధపరచుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఒకవేళ మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాము అనే గ్యారంటీ మనలో ఎంతమందికి ఉంది? ఒకవేళ ఈరోజు నేను మరణిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనే గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా ఎక్కువ మంది చేయి చూపించలేకపోయారు. కల్వరి టెంపుల్ సంగమా ఒక కాపరిగా నాకున్న ఆశ ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో కనిపించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు చేయాల్సింది ఏమిటి? పరలోకానికి వెళ్ళడానికి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ప్రభువు చేసేసాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. ఆస్తి కంటే ఆత్మరక్షణ చాలా అవసరం. ఈరోజు నీ ఆత్మను గురించి ఆలోచించు. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు అనే భయం నీకుంది. ఆ భయంతో ఎంతకాలం జీవిస్తావు? ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టు. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు.